ఒకరు రైతు, ఇంకొకరు భర్తను పోగొట్టుకున్న మహిళ, మరొకరు ఏ దిక్కు లేని వృద్ధుడు, తోడుంటే తప్ప ఏ పని చేసుకోలేని దివ్యాంగులు వేరొకరు. ఒకరిది చిన్న పట్టణం, ఇంకొకరిది మారుమూల పల్లెటూరు, మరొకరిది గంటల కొద్దీ ప్రయాణిస్తే తప్ప జిల్లా కేంద్రానికి చేరుకోలేని కొండ ప్రాంతం. సోమవారం అయిందంటే చాలు వీళ్ళందరి అడుగులు కలెక్టరేట్ వైపే. ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో ఆ గడప తొక్కుతుంటారు. ఖచ్చితంగా సమస్య తీరుతుందని నమ్ముతుంటారు. ఒకసారి కాకపోయినా ఇంకోసారి పరిష్కారం దొరకదా అని మళ్లీ వస్తుంటారు. కానీ వాళ్ళ ఆశ నిరాశ అవుతోంది. ఏళ్లు గడుస్తున్నాయి, కాళ్ళు అరుగుతున్నాయి, కానీ కష్టం మాత్రం తీరడం లేదన్నది అత్యధికుల అనుభవం. మరేంటి దీనికి పరిష్కారం? ప్రభుత్వ సేవలు, అమలు చేసే పథకాలు, మౌలిక వసతుల ఇబ్బందులు, రెవెన్యూ ఇక్కట్లు. సమస్య ఎలాంటిదైనా ఇట్టే పరిష్కారం చూపుతామంటూ ప్రభుత్వం ప్రతి సోమవారం కలెక్టరేట్లు వేదికగా మీకోసం కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలు తీసుకుని వాటికి వెంటనే పరిష్కారం చూపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ వాస్తవ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంటోంది. కాకినాడ కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమానికి 300 నుంచి 500 మంది అర్జీదారులు వస్తుంటారు. భూ వివాదాలు, రీసర్వే, పట్టాదారు సమస్యలు, కరెంట్, తాగునీటి ఇబ్బందులు సహా వివిధ అంశాలపై ఫిర్యాదులు చేస్తుంటారు. ఇలా వచ్చేవాళ్లలో అత్యధికులు 5-6 విడతలు కలెక్టరేట్ గడప తొక్కిన వాళ్లే, సమస్య పరిష్కరించమని వేడుకున్నవాళ్లే. కానీ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. కొందరు అధికారులైతే కనీసం పట్టించుకోవడం లేదన్నది అర్జీదారుల ఆవేదన. సెల్ ఫోన్ చూడటంపై ఉన్న శ్రద్ధ జనం గోడు వినడంపై లేదని వాపోతున్నారు. ప్రభుత్వం మారి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా సరే వైకాపా నాయకులు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే నడుస్తున్నారండి. మేము పొజిషన్లో ఉన్నా కానీ మా పొజిషన్ని వాళ్ళకి ఆక్రమణ చేయడానికి అధికారులు సహకరిస్తున్నారు. మా పొజిషన్లను గొట్లని తరిమేసి మా పొజిషన్ ఆన్లైన్ తగ్గించేస్తున్నారండి. ఈ ఆన్లైన్ సరిచేయాలని 5 సంవత్సరాలుగా 70 సార్లు పైగా అర్జీలు ఇచ్చానండి. 5 సంవత్సరాలు పెట్టి తిరిగినా కానీ ఏ అధికారి స్పందించట్లేదు. మా రచ్చవారిపేటలో వాటర్ ట్యాంక్ ఉందండి. వాటర్ ట్యాంక్ ఉన్నా సరే మాకు నీళ్ళు లేవు. గ్రామ పంచాయతీకి వెళ్ళి చెప్పామండి. మేము చెప్తే 2-3 సార్లు వెళ్ళామండి గ్రామ పంచాయతీకి. అలాగైనా సరే వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఏం పరిష్కారం చేస్తలేదండి. మాకు ఈ వాటర్ నీరు లేక కూలి పనికి కూడా మానేసామండి. కూలి పనికి వెళ్తే వాటర్ ఉండలేదండి, వాటర్ పట్టుకుంటే కూలి పని లేదు. జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ మీద ఈ జరుగుతున్న అవినీతి మీద అట్లాగే పూర్తిగా దీని మీద ఎంక్వైరీ చేసి నిజాలతో న్యాయం చేయాలని చెప్పాం. ఈ ఫిర్యాదుల్ని కావాలని డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్కి ఇవి డైవర్ట్ చేయడం జరుగుతోంది. ఏలూరు జిల్లాలోనూ దాదాపుగా ఇలాంటి పరిస్థితే ఉంది. వినతులతో మీకోసం కార్యక్రమానికి వచ్చే ప్రజలు సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. కొండంత నమ్మకంతో అధికారులను కలిసి అర్జీలు సమర్పిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదని అంటున్నారు. పొలాలు, స్థలాలు, ఆక్రమణలు, పింఛన్లు ఇలా ఎన్నో ఇబ్బందులతో ఏళ్లకు ఏళ్లు తిరుగుతూనే ఉన్నామని గోడు వెళ్లబోసుకుంటున్నారు. పెన్షన్ గురించి వస్తుంటే ఇక్కడ రాయలేదండి. మేము రాయమన్నారు, ఇప్పుడు కూడా రాయమన్నారండి. సచివాలయం కాడికి వెళ్తే సచివాలయం మాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. గవర్నమెంట్ మాకు ఇచ్చిన స్థలాల్లోనూ బాధలకి వెళ్ళిపోతే ఉద్యోగం వచ్చింది. అడావిడికి అక్కడికి వచ్చారు, ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో ఉంటాను మళ్ళీ రాపిచ్చేసుకున్నారు. వాళ్ళ పేర ఝాన్సీ లక్ష్మీబాయి 2 సెంట్లు రాపించుకుందాం మేము కట్టుకున్న ఇంట్లో. వాళ్ళు ఉంటున్నారు, మమ్మల్ని ఎల్లగొట్టేశారు. మా భూమి మా దగ్గర కాగితాలు ఉన్నాయి. అతనికి మా చెరువులో భూమి కూడా లేదు. భూమి లేని అతని మీద ఎక్కిచ్చేసి వాళ్ళ తప్పు అయితే మమ్మల్ని బాధితులను చేసేస్తున్నారు. 2024 నుంచి తిరుగుతున్నానండి. 26 ఇది 3 సార్లు ప్రజావాణికి వచ్చా. ఇప్పుడు మళ్ళీ 2 నెలల తర్వాత అవుతుందండి. రీసర్వేలు అవుతుందని చెప్పి రీసర్వే ఎప్పుడు అవుతుందో తెలియదు. విజయనగరం జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రతి సోమవారం 100 మంది వస్తుంటారు. అధికారులకు మొరపెట్టుకుంటే సమస్యలు తీరుతాయని ఎంతో మంది అభాగ్యులు మారుమూల ప్రాంతాల నుంచి కలెక్టరేట్ బాట పడుతుంటారు. అయితే పరిష్కారం సంగతి అటుంచితే కనీసం వినే తీరిక కూడా అధికారులకు ఉండటం లేదు. సెల్ ఫోన్లలో వీడియోలు చూడటమే ప్రధానం అన్నట్లు ఉంది వారి ప్రవర్తన. ఆధార్లో అడ్రస్ మార్పు కింది స్థాయి కార్యాలయాల్లో సాధ్యం కాక కలెక్టరేటుకు వచ్చినా ఫలితం మాత్రం లేదని జనం చెబుతున్నారు.
ఆయన కూడా లేరు సార్, చనిపోయారు. 2 సార్లు వచ్చాం సార్, మా ఆయన చనిపోయారు సార్. ఇప్పుడు 3వ సంవత్సరం అవుతుంది. నాకు ఫెన్షన్ లేదు, పాపకి ఫెన్షన్ లేదు. 2 సార్లు వస్తే సదరం సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు ఫెన్షన్కి అర్హత ఉన్నా సరే మరి రావట్లేదు సార్. మేము తెరాక పేదవాళ్ళము, నడలేడు, చదువు చెయ్య అనుకుంటుంది, పెన్ను పట్టుకోలేకపోతాడు, నిరుపేద మేము. పెట్టాము, సదరం వచ్చింది. ఇప్పటికి మా ఊర్లో మరి ఎవరు మాకు మరి ఆధారం ఎవరు ఏం పెట్టలేదు మాకు. మేము చనిపోతే మా అబ్బాయికి ఎవరు ఆధారవు? ఇప్పుడు నాకు ఆధార్ కార్డు నుంచి మార్చకపోతే నాకు ఏది అవకాశం ఉంది. అడ్రస్ మార్చని కోరుకుంటున్నాను. అడ్రస్ మార్చేది చాలు. ప్రతి వాళ్ళు అంటారు అదంత పని అంటారు, ఎక్కడికి చేయకంటున్నారు. నేను చనిపోయినట్లుగా చూపిస్తుంది, ఒక్కోసారి నో రికార్డ్స్ ఫౌండైన్ చూపిస్తుంది, ఒకసారి చనిపోయినట్లు చూపిస్తుంది సార్. కానీ దీంతో 4వసారి రావడం అండి. 5 భరోసా రాలేదు, మళ్ళీ కార్డు ఎగిరిపోదాం భయంగా ఉంది సార్ నాకు. పనులన్నీ పక్కన పెట్టి పల్లెల నుంచి పట్నం వస్తే ప్రతిసారి నిరాశే ఎదురవుతోందని పల్నాడు జిల్లా ప్రజలు అంటున్నారు. అర్జీ తీసుకుంటున్నారే తప్ప పరిష్కారం చూపడం లేదని బాధపడుతున్నారు. ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా, అధికారులను వేడుకున్నా చూస్తాం చేస్తాం అనడమే కాని ఫలితం మాత్రం ఉండటం లేదు. కలెక్టరేట్ రెవెన్యూ క్లినిక్కు జూన్ నాటికి 867 అర్జీలు వస్తే పరిష్కారమైంది 360 సమస్యలే. ఇంకా 507 పెండింగ్లో ఉన్నాయి. రకరకాల కారణాలు చెబుతూ పదే పదే తిప్పించుకుంటున్నారని జనం వాపోతున్నారు. మాది కాలువ సమస్య అండి. 30 సంవత్సరాల నుంచి కాలువ దక్షిణ వైపు పారుతుంది. ఇప్పుడు ఉత్తర వైపు పెట్టాలి నీళ్లు అంటున్నారు. కాలువ పూర్తి చేశారు. మాది అప్పల్లి వెమ్మారెడ్డి, అప్పల్లి నాగిరెడ్డి. అయితే నీళ్లు పూర్తి చేశారని చెప్పి మేము పోలీస్ స్టేషన్లో ఇచ్చాము, పంచాయతీ పిఎస్ గారికి ఇచ్చాము. అక్కడ వారం రోజుల తర్వాత అన్నారు అది లేదు, ఇక్కడ వారం రోజుల తర్వాత అన్నారు అది లేదు. ఇప్పుడు మేము కార్తీక కార్యాలయ ఆఫీస్కి వచ్చాము. సమస్యలు తీర్చమంటూ 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రజలు కర్నూలు జిల్లా కలెక్టరేట్కు వస్తున్నారు. ప్రతి సోమవారం 3,000 నుంచి 4,000 మంది సమస్యలతో అధికారులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక్కో డిఆర్ఓ మాత్రమే అర్జీలు తీసుకోవడం పెద్ద సమస్యగా మారింది. మిగిలిన వాళ్లంతా కుర్చీలో కూర్చుని కాలక్షేపం చేయడానికే సరిపోతోంది. మరికొందరు మొబైల్ ఫోన్లో మునిగిపోతున్నారు. ఉదయం నుంచి పడిగాపులు పడి మరీ అధికారులకు వినతులు అందించినా ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో తెలియని పరిస్థితి. ఇలాగైతే వారానికోసారి మీకోసం నిర్వహించి ఉపయోగమేంటని ప్రజలు నిలదీస్తున్నారు. దొంగ పట్టాల మీద రిజిస్ట్రేషన్ చేసుకుని దొంగ పట్టాలు అక్కడే ఆలూరులో ఎంఆర్ ఆఫీస్లోనే పుడుతున్నాయి. అలా అక్రమంగా చేయకోకుండా అడ్డుకొని అది ఉన్నింది 934-35 సర్వే నంబర్లో ఉండే గ్రామ కంటాన్ భూమి పేదవాళ్లకు హాస్పిటల్కు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మాకు దయదలిసి మా భూమిని మాకు ఇప్పిస్తే బాగుంటుంది, లేదంటే మాకు ఆత్మహత్య చరణము. లాస్ట్కి నా భార్య కాడ ఉన్న ఏది పుస్తబొట్టు అంటారు కదా, అది కూడా అమ్మేసి ఏదో ఇలా ఉన్నాను సార్. ఇప్పుడు కాకపోతే నా యందు దయ ఉంచి మీకు దండం పెట్టి చెప్తాను మేడం, మాకు ఎలాగైనా న్యాయం చేయాలి మేడం. గేరదోడి గ్రామ పరిమేరలో 5 ఎకరాల 18 సెంట్లు భూమి కలదు. అక్కడ వేరే వాళ్ళు కంకర్ ఫ్యాక్టరీ పెట్టినారు, కంకర్ మిషన్ ఫ్యాక్టరీ. ఇప్పుడు కలెక్టర్ గారు మేడం గారికి 3 సార్లు అర్జీ ఇచ్చినాము, ఎలాంటి పరిష్కారం లేదు. కలెక్టర్ మేడం గారు చూస్తే వీళ్ళకి పంపిస్తున్నారు చేయమని, కింది స్థాయి ఉద్యోగుల మటుకు అసలు చేయడం లేదు. మమ్మల్ని పిలిపిస్తున్నారు పోలీస్ స్టేషన్కి. ఒకసారి పోయింటే కూడా వాళ్ళు పిలిపించి మేము పరిష్కరిస్తాం ఇదని మమ్మల్ని బెదిరించి పంపిస్తున్నారు పోలీసు ఎస్ఐసిఐ గారు కూడా. పింఛన్ కోసం సార్ తెలియదు సార్, ఈరోజు వచ్చినాము ఏదో కలెక్టర్ అమ్మ సాయం చేసేదని వచ్చినాము. ఆ పెద్దల ఆస్తిలో 3 ఎకరాల 10 సెంట్లు ఆన్లైన్లో చూపిస్తుంది, మిగతా పొలము వీళ్ళు గుంజుకున్నారు. కానీ వాళ్ళు అడుగుతూ ఉంటే కొట్టారు. పశువులు తినే మేత 4 ఎకరాల మేత వేసింటే దాన్ని పొద్దున్నే కాల్చి పడేశారు. ఇంత ఘోరమైన పరిస్థితి జరుగుతున్నా కూడా ఎవరు అనేది పట్టించుకోవడం లేదు. ఎందుకు కారణము అనేది నాకు అర్థం కావట్లేదు. వీలైనంత త్వరగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మీకోసం లక్ష్యాలకు బహుదూరంగా సాగుతోంది. తప్పక తప్పించుకోలేక గ్రీవెన్స్కు వస్తున్న అనేక మంది అధికారులు కార్యక్రమాన్ని మొక్కుబడితంతులా మార్చేస్తున్నారు. ఈ పద్ధతి మారినప్పుడే అసలు ఉద్దేశం నెరవేరే అవకాశం ఉంది.